జగన్మోహన్ రెడ్డి సినిమా సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు కూడా వ్యాపారాలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రతి వ్యాపారాలకు జే ట్యాక్స్ విధింపులు తప్పలేదు అని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డుండి రాకేష్ అన్నారు. వ్యాపారస్తుల్ని నిమ్మకాయ పిండినట్టు పిండి, నిమ్మకాయని బద్దలో వేసి ఎలా పిండుతామో ఆ విధంగా నిమ్మకాయ పిండినట్టు పిండి ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. వారికి లాభాలు వచ్చే విధంగా మీరు నిర్ణయాలు తీసుకొని వారి అభ్యున్నతికి మీరు ఉపయోగపడి, ఇదిగో మీకు 10 రూపాయల లాభం చేకూర్చాం కాబట్టి గవర్నమెంట్కి ₹1 ట్యాక్స్ కట్టండి అంటే ఆనందంగా రూపాయి కాదు 2 రూపాయలు ట్యాక్స్ కడతారు మా వ్యాపారస్తులు. కానీ వారి ఆదాయం తగ్గించారు, వారికి ఇచ్చే సదుపాయాలు తగ్గించారు, వారికి ఇవ్వాల్సిన రాయితీలు తగ్గించారు, ఇవన్నీ తగ్గించి ట్యాక్సులు అమాంతం పెంచారు. వ్యాపారస్తుడు అనేవాడు రాష్ట్రంలో ఉండాలా అక్కర్లేదా? అసలు వ్యాపారస్తుల మీద మీకంటూ ఏదైనా చిత్తశుద్ధి ఉందా? ఎందుకు వ్యాపారస్తులంటే మీరు ఇంత కక్ష? జగన్మోహన్ రెడ్డి లాగా ₹1 నుంచి 350 కోట్ల ఆస్తులు పెంచుకోవడం చేత కాదు మా వ్యాపారస్తులకి. కష్టార్జితం, కాయా కష్టం మోసి కష్టార్జితంతో బతుకుతారు మా వ్యాపారస్తులు. ప్రతిరోజు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి బ్యాగు చేత్తో పట్టుకొని కొట్టుకెళ్ళి అన్ని శుభ్రం చేసుకొని కౌంటర్లో కూర్చొని ప్రతి ఒక్కళ్ళకు కూడా అడిగిన దానికి సమాధానం చెబుతూ బేరవాడిన కస్టమర్లని సముదాయించి వారికి ఏం కావాలో ఇచ్చి కావాల్సినప్పుడు ₹1 అప్పు కూడా ఇచ్చి వ్యాపారం చేసేవాళ్ళం. మా మీద ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. మీకు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నీ నిర్ణయాల వల్ల ఈరోజు తోపుడు బండి దగ్గర నుంచి మెగా ఇండస్ట్రీస్ వరకు 10 లక్షల కోట్లు పైచిలుకు నష్టపోయారు వ్యాపారస్తులు. దీని మీద ఒక వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే ఈ 4.5 సంవత్సర కాలంలో వ్యాపారులు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు, వ్యాపారస్తుల పరిస్థితి ఏ విధంగా ఉందో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమా? మేము మా 5 సంవత్సరాల కాలంలో ఏ నిర్ణయాలు తీసుకున్నాం, ఎలా ముందుకు తీసుకెళ్ళామంటానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఫ్రెండ్లీ గవర్నమెంట్గా, బిజినెస్ ఫ్రెండ్లీగా మేము ఏ విధంగా తీసుకెళ్ళామో, ప్రతి నిర్ణయం ఏ విధంగా తీసుకున్నాం, చిరు వ్యాపారస్తుడికి ఏ విధంగా అండగా ఉన్నామంటానికి కూడా నేను కాగితాలతో సహా మాట్లాడతా. మీరు ఎవరైనా వచ్చి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారా? నిరూపించడానికి ఏ సెక్టార్ అయినా బాగుంది మీ కాలంలో నిరూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? రండి, చూపిద్దాం, ప్రజలకి చూపిద్దాం ఏంటి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. పక్కనున్న జిల్లాల్లో గ్రానైట్ వ్యాపారస్తుల మీద ఇష్టం వచ్చినట్టు దాడులు. ఒక గ్రానైట్ రంగం మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు టర్నోవర్ జరిగిందో నీకు అవగాహన ఉందా? గ్రానైట్ అంటే నువ్వు ట్యాక్సులు కట్టకుండా దోపిడీ చేసుకునే గ్రానైట్ కాదు. రాయి అంటే నువ్వు కొండలు తుడిసేస్తున్నది కాదు. దాని మీద ఎన్ని జీవితాలు ఆధారపడి ఉంటాయో నీకు తెలుసా? ఎంతమంది చిరు వ్యాపారస్తులు ఆధారపడి ఉంటాయో నీకు తెలుసా? అలాంటి వ్యవస్థను నాశనం చేశావు. సిమెంట్ కంపెనీల మీద జూలం చూపించావు. ఇసుక వ్యాపారం చేసుకోకుండా ఇసుక ఫ్రీ ఇసుకిస్తా అన్న ప్రభుత్వాన్ని ఈరోజు నీ జే ట్యాక్సులు కట్టడానికి మాత్రమే పరిమితం చేశావు. నిన్నగాక మొన్న మా శాసనసభ్యులు వారి మీద వారి నియోజకవర్గంలో కారం పొట్లాలతో అధికారులు ఎక్కడైనా వస్తారా? ఏపీలో దొంగ ఓట్ల కలకలం ఉందని విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలుగుపూడి రామకృష్ణ ఆరోపించారు. ఒకే పేరుతో 2-3 ఓట్లు ఉన్నాయని ఈ రోజు విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఒక ఎపిక్ నెంబరు, ఒకటే ఎపిక్ నెంబరు, 2 ఓట్లు ఉన్నాయి. బూత్ నెంబర్ 4, బూత్ నెంబర్ 12, 599, 514 సీరియల్ నెంబర్. ఒక వ్యక్తిది బూత్ 12, బూత్ 10, సీరియల్ నెంబర్ 532, సీరియల్ నెంబర్ 781. ఇవ్వండి ఆర్కర్ చేసి ఇదిగోండి అర్థంది. ఇక్కడ అసలు ఒక పేజీలో చూడండి ఎన్ని డిలీషన్లు ఉన్నాయో. ఇదిగోండి మార్కర్ చేసింది, అది 2 ఎపిక్ నెంబర్తో 2 ఓట్లు ఒక ఎపిక్ నెంబర్ మీద ఉండాలి కదా, వేరు ఉంటాయి. ఇది ఒక పిఎల్ఓలు సస్పెండ్ చేసి 40 మందికి షోకాస్ నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు తప్పితే ఇన్వాల్వ్మెంట్ ఉన్న అందరం ఎవరి మీద తూతు మంత్రంగా చేశారు తప్పితే ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు.
అందుకనే ఈరోజు నిన్న చీఫ్ సెక్రటరీ గారికి ఈయన మీద ఎంక్వైరీ చేసి ఎన్నిక విధుల నుంచి ఈయన్ని తప్పించాలని, లేదంటే విశాఖ నగరంలో సరిగ్గా ఎలక్షన్లు జరగవని చెప్పి ఈయన పక్కన పెట్టాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఎలక్షన్ కమిషన్కి నిన్న రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో చాలా రకాలైన విచిత్రాలు, గత ఏడాది కాలం నుంచి కూడా డూప్లికేట్లు మృతులోట్లు తొలగించాలని మేము సంవత్సరం నుంచి ఏ బూతుల్లో అయితే ఉన్నాయని తొలగించమని అడిగామో తొలగించిన పాపాను పోలా. అదే రకంగా మొన్న అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదాలో 8,500 ఓట్లు తొలగించారు. ఇప్పుడు మొన్న నెల 2 నెలల క్రితం శ్యామలరావు మీటింగ్ పెడితే మా కళ్ళెదురుగుండానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చారు. 30,000 ఓట్లు ఇచ్చారు. తూర్పు నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉన్నాయని. ఆ పెన్ డ్రైవ్ తీసుకుని బిఎల్ఓలు మా బిఎల్ఏలను పిలవకుండా ఎంక్వైరీకి వెళ్ళి 8,500 ఓట్లు తీశారు. ఆ తర్వాత మొన్న ఆగస్టు నెలలో స్పెషల్ డ్రైవ్ జరిగింది, ఇంటింటికి మీకు తెలుసు. అప్పుడు 8,500 ఓట్లు తీసి ఇప్పుడు 17,500 తొలగించామని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. మరి ఈ 17,500 కూడా మా పార్టీ బిఎల్ఏలు, అన్ని పార్టీలు బిఎల్ఏలు ఉన్నప్పుడు బిఎల్ఓలు చేయాలి. కానీ ఈ మతలం ఏంటని నేను అడుగుతున్నా. డోర్ టు డోర్ తిరిగినప్పుడు నువ్వు 8,500 తీసావు, వాళ్ళు 30,000 పెన్ డ్రైవ్ ఇచ్చినప్పుడు 17,500 తీయవలసిన అవసరం ఏముంది? మా బిఎల్ఓ లేకుండా చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఈ ప్రజాస్వామ్య దేశంలో బిఎల్ఓలతో పాటు అన్ని పార్టీలు బిఎల్ఏలు ఉండాలా? అప్పుడు 8,500 తీసి ఇప్పుడు 17,500 తీస్తున్నామంటే ఈ కలెక్టర్ గారి ప్రమేయం లేకుండా ఇది ఎందుకు జరుగుద్ది? మొదటి ప్రశ్న. అంతేకాకుండా నియోజకవర్గంలో సుమారు 28,000 ఓట్లు వచ్చినాయి అన్నారు కొత్తవి. ఓకే, సచివాలయ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి బిఎల్ఓలు ఇంటింటికి వచ్చి వెరిఫై చేయాలి. అలా వెరిఫై చేయకుండా వాళ్ళు ఫోన్లు చేసి సంబంధిత సచివాలయం దగ్గరికి కాపీలు తెమ్మంటున్నారు. ప్రూఫ్లు, రెసిడెంట్ ప్రూఫ్లు అయ్యి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళాలా? ఎప్పుడైనా సరే ఎన్నికల్లో గతంలో విఆర్ఓలు కానీ దానికి స్పెషల్ స్టాఫ్ ఉండేవారు. డోర్ టు డోర్ వెరిఫికేషన్కి ఆశా వర్కర్లు కానీ డ్వాక్రా సంఘాల నుంచి వచ్చి పార్టీలకు అతీతంగా చేసేవాళ్ళు. వీళ్ళకి తెలియదు ఎలక్షన్ ప్రక్రియ, వీళ్ళు పెట్టొద్దని చెప్పినా సరే వినకుండా ఈ సచివాలయ సిబ్బందిని పెట్టారు. వాళ్ళకి తెలియదు. ఏపీలో కొండల్ని చూడాలంటే పుస్తకాల్లో వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చేసిందని భాజపా మహిళా నేత యామిని శర్మ విమర్శించారు. గొప్పగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, వైకాపా పార్టీ నాయకులు చెప్తున్నారు 99% హామీలు ఇచ్చేశామని. నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్నా, నిజంగానే 99% మీరు సాధించారు. దేంట్లో అంటే మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాల్లో కాదు, మీకు అసలు సంక్షేమం అభివృద్ధి అనేవి రెండు ఉంటాయని కూడా కనీస స్పృహ లేదు వైకాపా పార్టీకి. ఆదాయాన్ని ఇచ్చేటటువంటి అభివృద్ధిని వదిలేసి కేవలం ఓటు బ్యాంకు కోసం అన్నట్టుగా సంక్షేమ పథకాలను పెట్టారు, నవరత్నాలని. పోనీ ఆ నవరత్నాల్లో ఒక్క రత్నాన్నైనా సరే హామీని పూర్తిగా నెరవేర్చారంటే అది కూడా నెరవేర్చలేదు. అంచెలంచెలుగా ప్రతి గ్రామంలో, ప్రతి వాడల్లో, ప్రతి రోడ్డు పైన మద్యం ఏరులై పారుతుంది. ఈ విషయంలో ఖచ్చితంగా 99% మీరు సాధించారు సక్సెస్. ఏది మీ జేబులు నింపుకోవడానికి, మహిళల పుస్తలు తెంపడానికి, వారి ప్రాణాలు తీయడానికి, భర్తల ప్రాణాలు తీయడానికి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయి, కొన్ని ప్రైవేటు భూములు కూడా పాపం 99% భూ కబ్జా చేయడంలో సక్సెస్ సాధించారు. 99% సక్సెస్ని మీరు ఈ రాష్ట్రంలోని ఇసుకని కొల్లగొట్టడానికి సాధించారు. ఎక్కడ చూసినా లక్షల కొద్దీ లారీలు, లక్షల టన్నుల కొద్దీ ఇసుకని ఇష్టారాజ్యంగా తవ్వేసుకున్నారు, పంపించుకున్నారు, అమ్ముకున్నారు, అక్రమంగా అర్జన చేస్తారు, డబ్బు సంపాదించుకున్నారు, లక్షల కోట్ల రూపాయలు. ఇందులో కూడా సక్సెస్ అయ్యారు. మైనింగ్ విషయంలో రాష్ట్రంలో ఏ కొండ కనపడినా పాపం అయిపోయింది. అసలు భవిష్యత్తులో కొండలు అని అంటే పిల్లలకి మనం చూడడానికైనా పుస్తకాల్లో లేదంటే గూగుల్లో ఇమేజెస్ వెతుక్కోవాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొండలు ఉండేవి అని అక్రమ కేసులు పెట్టి సామాన్య ప్రజల పైన కూడా దాడులు చేస్తూ అన్ని వర్గాల ప్రజలని, వారికి ఆదాయ వనరుల్ని కూడా తీసేసి చెత్త పన్నని, ఈ పన్నని, ఆ పన్నని, కరెంటు ఛార్జీలు పెంచుకుంటూ ఇలాగా ప్రజల రక్తాన్ని జలగల్లాగా పట్టి పీడించడంలో 99% సక్సెస్ అయ్యారు. అమ్మ ఒడి అని చెప్పని అన్నారు, దానికి కోతలు పెట్టారు.
పోలీసుల వ్యవహారం చూస్తుంటే చాలా చోట్ల పోలీసులే నిజంగా వైకాపా కార్యకర్తల కంటే కూడా బలంగా ఇంకా మరి బాస్ యొక్క అభిమానాన్ని చూరగొనాలనో ఏమో తెలియదు కానీ అత్యుత్సాహపడుతున్నారు. ఇందుకు కూడా ఇంతకంటే ఇంకా ఏం చేయడానికి మీరు సిద్ధం? మీ నవరత్నాలు అన్న దాంట్లో 99% అన్న దాంట్లో ఒక మద్యపాన నిషేధాన్ని తీసుకుంటేనే మీరు గుండు సున్నా చేసింది ఏం చేశారు మీరు? అత్త సొమ్ము అల్లుడు దానంలాగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం యొక్క నిధులని స్టిక్కర్లు వేసుకొని మేమే అన్నారు. మొన్న వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా ముసుగు మొత్తం తొలగిపోయింది. దొంగ హామీలు చెప్పుకుంటూ చేతగానటువంటి తెలిసినా చేతగాని హామీలు ఇచ్చి ఈ రోజుకి ప్రజల్ని మభ్యపెట్టాలని మళ్ళీ సిద్ధమా అని అడుగుతున్నారు. ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి. ఇప్పుడు వచ్చి ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంటున్నారు. అసలు ముందు కేంద్రంలో వాళ్ళ అధికారంలోకి వస్తే కదా, కేంద్రంలో అధికారంలోకి వస్తే అప్పుడు ఇస్తామంటున్నారు. వచ్చిన తర్వాత కూడా అది ఎలా ఇస్తారు? ఒక పక్క ఆర్థిక సంఘం సలహా మేరకే కదా ఇటువంటివన్నీ ప్రత్యేక హోదా కాదు అంటే ప్యాకేజీ అని చెప్పిన అప్పట్లో అనుకొని అసెంబ్లీ తీర్మానం చేసి దానికంటే మించి నిధులు ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ కూడా అంతే, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ లాగా చేతగానివన్నీ మాటలు చెప్పడము, ప్రజల్ని మభ్యపెట్టడము. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రతిపక్షాలపై ఉమ్మడిగా దాడి చేస్తున్నారని మాజీ మంత్రి నారాయణపై జగన్ రెడ్డికి ఇంకా పగ తీరినట్టు లేదు అని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. గత 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఒక నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిగా ఉంటూ అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీని ప్రోత్సహిస్తూ సహకరిస్తూ ఈనాడు పార్టీ పటిష్ట కోసం ఈనాడు కృషి చేస్తున్న వ్యక్తి నారాయణ గారు. అటువంటి నారాయణ గారి సహకారం తెలుగుదేశం పార్టీకి ఉండకూడదు. రేపు నెల్లూరులో అతను అభ్యర్థిగా పోటీ చేస్తే ఓటమి తప్పదనే భయంతో ఈనాడు నారాయణ గారిని వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో నారాయణ విద్యా సంస్థల మీద దాడి చేసి అక్రమ కేసులు బనాయించారు. అంతేకాకుండా రాజధానిలో భూములు కొనుగోళ్ల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని వేధింపులకు గురి చేశారు. ఈ రోజైతే నిన్న మరి నారాయణ విద్యాలయంలో వైద్య కళాశాలకి వెళ్ళి అక్కడ ఎటువంటి నోటీసు లేకుండా ఎటువంటి సెర్చ్ ఆర్డర్ లేకుండా ప్రభుత్వ పరంగా మరి అక్కడ మరి సెర్చ్ చేసే మరి కోర్టు ఉత్తర్వులు కానీ ఇతర అభియోగాలతో కూడుకున్న అనుమతి కానీ ఏది లేకుండా మరి సుమారుగా 5 డిఎస్పీలు 8 సిఐలు 100 మంది కానిస్టేబుల్స్తో మరి డ్రగ్స్ నిరోధక డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారు మరి ఆ వైద్యశాలకు పోయి ఆ వైద్యశాల మీద దాడులు చేయటం నిజంగా ఏదైనా మరి వైద్యానికి సంబంధించిన మందులు సరైన మందులు నాణ్యత లోపమైన మందులు వాడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మందులు కాకుండా మరి వేరే మందులు వాడుతున్నారని ఏదైనా అభియోగం ఉంటే ఎవరు అభియోగం చేశారు, ఏ రకంగా చేశారని చెప్పకుండా ఈనాడు వైద్య కళాశాలకి అక్కడ ఉన్న ఆసుపత్రికి వెళ్లకుండా నేరుగా నారాయణ గారు నివాసం ఉంటున్న ఇంటిలో పోయి భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని లోపల రాకుండా ఎవరైనా ఒక డకాయిటిని, ఒక గుండాని, ఒక తీవ్రవాదిని ఏ రకంగా అయితే అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారో ఆ రకంగా పెద్ద ఎత్తున అధికారులతో, పెద్ద ఎత్తున పోలీస్ బలగంతో, రెవెన్యూ అధికారులతో ఈరోజు నిన్న దాడి చేశారంటే ఇది ఏ రకమైన భయాందోళనలో ఈ ప్రభుత్వం ఉందో ఈనాడు అర్థమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలు గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. బలిజ కులానికి చెందిన వ్యక్తి, కష్టపడి పైకొచ్చే వ్యక్తి, నిబద్ధత కలిగిన వ్యక్తి, అతన్ని మళ్ళీ అక్రమ కేసుల్లో బనాయించాలి, ఆయన అరెస్ట్ చేయాలి, ఎన్నికల్లో తిరగకుండా చేయాలి, తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు ఇవ్వకుండా దూరం పెట్టాలని దురుద్దేశంతో ఈనాడు నారాయణ గారి ఇంటి మీద దాడి చేశారు. భార్యని హౌస్ అరెస్ట్ చేశారు. ఇళ్లలో పోయి మంచాలు పగలగొట్టారు, మంచాలు విరగొట్టారు, బీరువాలు పగలగొట్టారు. 5 గంటలు
వాళ్ళు మరి అన్వేషించిన ఎటువంటి మందులు కానీ ఎటువంటి ధనం కానీ వాళ్ళకి కనిపించలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అంటే మీరు వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయని ప్రభుత్వ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ ఈ రకంగా ఇబ్బంది గురి చేయడం ఎంతవరకు సబబనేది విషయాన్ని ఈనాడు రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈనాడు మరి ఆయన గత 2014 నుండి 2019 వరకు నారాయణ గారు మంత్రిగా ఉండి పురపాలక శాఖ మంత్రిగా ఉండి నెల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేసిన తీరు ఈరోజు ప్రతి వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటారు. నారాయణ గారు ఉన్నప్పుడే నెల్లూరు అభివృద్ధి చెందింది. రోడ్లు కానీ సదుపాయాలు కానీ మున్సిపాలిటీ పరంగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి నెల్లూరు పట్టణం యొక్క స్వరూపాన్ని మార్చేశాడు. అటువంటి వ్యక్తిని మేము ఓడగొట్టాం, తప్పు చేశాం అని పశ్చాత్తాపం పడుతున్న నెల్లూరు ప్రజానికం ఈనాడు రాబోయే రోజుల్లో చేసిన తప్పుని సరిదిద్దుకోవటానికి మళ్ళీ నారాయణ గారిని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్న విషయాన్ని పసిగట్టి ఏదో రకంగా నెల్లూరు సీటు గెలవాలి, నారాయణ గారిని ఓడించాలని దురుద్దేశంతో ఇటువంటి తప్పుడు ఆరోపణలు మరి ఆధారం లేని ఆరోపణలు చేసి వారి ఇంటి మీద దాడి చేసి ఈ రకమైన మరి భీభత్యాన్ని సృష్టించడాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగానే ఈ రాష్ట్రంలో ఏవైతే సంస్థలు ఉన్నాయో, ఏవైతే విద్యా సంస్థలు కావచ్చు, వాణిజ్య సంస్థలు కావచ్చు, మరి ఏదైనా మరి ఉత్పత్తి చేసే సంస్థలు కావచ్చు, ఈ రకమైన విశాఖ నగరం ఫోర్ట్ స్టేడియంలో నిజీ ఫోటో కాన్ కరాటే పేరుతో నిర్వహిస్తున్న ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన నటుడు సుమన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నం ఫోర్ట్ స్టేడియంలో ఉన్నాను. ఇది నిజీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ అండ్ నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఇద్దరు కలిసి జాయింట్గా చేస్తున్న టోర్నమెంట్ 3 days. ఈరోజు రేపు ఎల్లుండి నేషనల్ రేపు చాలామంది వస్తున్నారు. ఈరోజు జస్ట్ ఇది ఓపెనింగ్ సెరమనీ. సో మార్షల్ ఆర్ట్స్ విషయంలో మీకు అందరికీ తెలిసి విశాఖపట్నం రెగ్యులర్గా నేను వస్తున్నాను. రెగ్యులర్గా వాళ్ళు కూడా టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు, మంచి టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు. సో కరాటే ఇంప్రూవ్మెంట్ కోసం మరి దీంట్లో మీకు ఇంతకుముందు అయితే ఇంటర్నేషనల్ కానీ ఏషియన్ కానీ ఇవన్నీ టోర్నమెంట్స్ చేసాం. మరి ముఖ్యంగా ఎక్స్-ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ గారు ఆయన లీడర్షిప్లో చేసాం. సో ఇప్పుడు అదే స్పిరిట్తో ఏంటంటే మేము కంటిన్యూ చేస్తాం. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అనేది మహిళలకి ఇది రీచ్ అవ్వాలి, మహిళలు దీని అర్థం ఏంటో తెలుసుకొని. ఎందుకంటే ఈరోజు మన దేశంలో మొత్తానికి ఏంటంటే మహిళలకి రక్షణ లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ సెంటర్లో ఎవరు మారినా మహిళలకు జరగాల్సిన అన్యాయం జరుగుతూనే ఉంది. మహిళలకు జరగాల్సిన రేపు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లలు జరుగుతూనే ఉన్నాయి. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు వస్తారు, దాని గురించి ఎవరు పట్టించుకుంటారో తెలియదు. కానీ అక్కడ ఎవరో ఒక ప్రాణం అక్కడ బలి అవుతూనే ఉంది. సో మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేసి ప్రయోజనం కాదు. మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంట్లో కనుక మహిళలు ఉంటే మీరు వేరే అన్నీ నేర్పించండి. అంటే పెయింటింగ్, డాన్సింగ్, మ్యూజిక్ నేర్పించండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్. ఎందుకంటే పిల్లలు, అమ్మాయిలు బయటికి వెళ్ళాలి, నేర్చుకోవాలి, ఉద్యోగంకి వెళ్ళాలి, దేశం వదిలేసి విదేశాలకు వెళ్ళాలి. అందరికీ తల్లిదండ్రులు టెన్షన్ ఉంటుంది, బయట అమ్మాయి ఎలా ఒంటరిగా బ్రతుకుతుంది అని. అదే మాదిరి ఈరోజు కూడా రాత్రి 12 గంటల తర్వాత తెల్లారుజాము వరకు ఇండియాలో ఒక మహిళ ఒంటరిగా నడవడానికి వీల్లేదు, సేఫ్టీ లేదు. సో అందుకని చాలామంది ఏంటంటే వాళ్ళ పాపం నైట్ డ్యూటీస్కి అలాంటి ఆఫీస్కి వెళ్ళడం మానేసి పాపం సఫర్ అవుతున్నారు. వీటన్నిటికీ ఏంటంటే పరిష్కారం సెల్ఫ్ డిఫెన్స్. హెల్త్ విషయంలో చాలామంది చిన్న వయసులోనే బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఇప్పుడు చాలా స్పీడ్గా ఉంది. బికాస్ ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత జంక్ ఫుడ్ తినడంతో, ఎక్సర్సైజ్ లేక. మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ చేసుకుంటే వీటికి చాలా దూరంగా ఉండొచ్చు. జెనెటిక్ ప్రాబ్లం అంటే అది మనం ఏం చేయలేం. జెనెటిక్ అది ఉంటే డాక్టర్స్ అందరికీ తెలుసు. చాలా కల్తీ, అంటే కల్తీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నింటిలో కల్తీ ఉంది. దీని గురించి కూడా గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. మీరందరూ ఏంటంటే మీరు అనుకుంటారు ఇంట్లో చేసాం చాలా క్లీన్గా ఉంటుందండి. క్లీన్గా ఉంటుంది, కానీ కూరగాయ లోపల ఏముంది, ఫ్రూట్స్ లోపల ఏముంది అది ఎవరికి తెలుసు. మొత్తం కల్తీ ఉన్నాయి. అందుకే టేస్ట్, కలర్ ఇవన్నీ అట్రాక్టివ్ ఉండడానికి చేస్తున్నారు. మనకు తెలిసి మనం తింటున్నాం. కాబట్టి ఎప్పుడు మనకు ప్రాబ్లం వస్తుందో అప్పుడే మనం బాధపడుతున్నాం. సో అంత దూరం పోకుండా హాస్పిటల్స్కి పెద్ద బిల్లు కట్టకుండా ముందు నుంచే ఈ ఎక్సర్సైజెస్, మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ చేసి తల జుట్టు నుంచి కింద కాలు గోరు వరకు చాలా ఉపయోగం. నా ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను. నా 50 years ఎక్స్పీరియన్స్. అదే మాదిరిగా సెల్ఫ్ డిఫెన్స్ కేవలం మహిళలకే కాదు, మీలాంటి ప్రెస్ రిపోర్టర్స్ కూడా ఏదైనా ఒక సెన్సిటివ్ మ్యాటర్ మీరు డీల్ చేస్తుంటే మీకు అటాక్ జరగవచ్చు.
సో మీకు కూడా అది మంచిదే, అంటే మీకు హెల్త్ వైజ్గా, మీకు సెల్ఫ్ డిఫెన్స్గా అన్ని రకంగా మంచిది. సో దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి నేను రెగ్యులర్గా పోతుంటాను. ఈ పోర్ట్ స్టేడియం ఇచ్చిన కాశీ విశ్వనాథ్ గారికి, అలాగే మన గాడి రత్నాకర్ గారికి, గాడి సత్యనారాయణ గారికి, ఆల్ ది స్పాన్సర్స్ కమ్ టుడే వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా నాయుడు మంచి టోర్నమెంట్, మంచి ఫుడ్, అందరికీ మంచి డిసిప్లిన్తో ఇప్పుడు వరకు 3 రోజులు 5 రోజులు నేను ఎక్కడ చూడలేదు. 5 days ఇంటర్నేషనల్ టోర్నమెంట్, 4 days ఏషియన్ టోర్నమెంట్, 3 days నేషనల్ టోర్నమెంట్ ఇలా చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో ఇలాంటి టోర్నమెంట్కి నేను వచ్చినందుకు నాకు ధన్యవాదాలు, అంటే నాయుడుకి ధన్యవాదాలు. ఇలా మాస్టర్స్ అందరికీ ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయాలని చెప్పేసి పేరు